ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే టెక్నో పోవా నుంచి అన్నమాట. సో టెక్నో పోవా 8 5G అయితే లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ లిస్టింగ్ కూడా అయిపోయింది. ఇది 11th జూన్ మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక ఏమంటారు లిస్టింగ్ కూడా అయిపోయింది అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. చాలా మంచి డీసెంట్ స్పెసిఫికేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కాపీ కొట్టినా కూడా అనిపిస్తుంది. సో చూడాలి. నా ఒపీనియన్లో మాత్రం చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే చాట్ జీపీటీ నుంచి అన్నమాట. సో చాట్ జీపీటీలో కొత్తగా లాక్డౌన్ మోడ్ని అయితే తీసుకొచ్చిరన్నమాట. సో ఎందుకు తీసుకొచ్చి ఈ మోడ్ ఏంటంటే మాత్రం ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇది యూజర్స్ ఎవరైతే ప్రాంప్ట్ నుంచి ఇంజెక్ట్ అటాక్ చేస్తారంట బై. సో థెఫ్ట్ రిస్క్ కోసం, రెడ్యూస్ డేటా కోసం అనేసి మోడ్ని అయితే తీసుకొచ్చారు అనేసి అయితే అంటారు. ఎట్లా పనిచేస్తే నాకైతే తెలియదు బై. నేనైతే కోడింగ్ ఎక్స్పర్ట్ని కూడా కాను. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ వేరే దొరుకుతాయితే చెక్ చేయండి. ప్రస్తుతానికి అయితే మాత్రం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే వేరే వాళ్ళు మీ డివైస్ యాక్సెస్ చేసుకోకుండా ఇది కూడా మంచి విషయం అనుకో, మంచి ఫీచర్ లాగా కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో V70 లైట్ 5G స్మార్ట్ ఫోన్ అవుతుందా బై. లాంచ్ అయిపోయింది. ఎక్కడంటే UAEలా లాంచ్ అయిందంట. ఇక్కడ మన వాళ్ళ 1000 AEDs అని ఉంది. సో దాన్ని INR కన్వర్ట్ చేస్తే 28,500 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ Android 16తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్లో ఆరిజిన్ OS అనమాట. మీడియా డెన్సిటీ 7400 ప్రాసెసర్, 8GB LPDDR4X RAM, 250GB UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 30 మెగాపిక్సెల్ మెయిన్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. కానీ ఇండియాకి ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు. నెక్స్ట్ చూసుకుంటే WWDC నుంచి అన్నమాట. సో ఇవాళ రాత్రి 10:30కి WWDC అయితే ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది అన్నమాట. సో ఈ ఈవెంట్లో మనకి చాలా అప్డేట్స్ వచ్చే అవకాశం అవుతుంది. సో జూన్ 8 నుంచి జూన్ 12 దాకా అప్డేట్స్ వస్తుంటాయి అనేసి అయితే అన్నారు. సో చూడాలి. నా ఒపీనియన్లో పెద్దగా అయితే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. సో వాళ్ళ టైం ప్రకారం చూసుకుంటే రాత్రి ఒకటే మనకి 1:30 AM అనేసి అయితే ఉంది. సో చూడాలి, మనకి నైట్ వచ్చేస్తుండొచ్చు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే 2 వచ్చినాయి, ఒకటేసారి అప్డేట్ చేసేస్తారు. ఫస్ట్ చూసుకుంటే మాత్రం హ్యాండ్ బ్రేక్ నుంచి అన్నమాట. సో హ్యాండ్ బ్రేక్ 1.11.2 అప్డేట్ వచ్చింది. సో ఇది కంప్రెసింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. సో ఏమన్నా వీడియో ఫైల్స్ ఉంటాయి కదా, సో 1GB 2GB 5GB ఇది కొంచెం తగ్గించి 1GBని 800 700 అట్లా సైజ్ తగ్గిస్తుంది. కొంచెం తగ్గిస్తుంది. ఎగ్జాక్ట్గా 100GB లాగా తగ్గేది ఇంకొంచెం తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆఫీస్ సూట్ నుంచి లిబ్రా ఆఫీస్ అన్నమాట. 26.2.4 వర్జన్ అయితే తీసుకొచ్చారు. స్టేబుల్ వర్జన్ అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా లిబ్రా ఆఫీస్ యూజ్ చేసేవారంటే ఇట్లా యూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఒక రెడిట్లో ఒక పోస్ట్ అయితే వచ్చింది. సో అతను అన్ని ప్లగ్స్ అన్ని వీగేసినా సరే కూడా ఉరుములు మెరుపులు అంటారు కదా, సో అతనికి ఈథర్నెట్ కేబుల్ అంటే ఇంటర్నెట్ కేబుల్ ఉంటుంది కదా, దాని నుంచి కూడా హై వోల్టేజ్ వచ్చేసి కాపర్, దాంట్లో కేబుల్ కాపర్ ఉంటుంది, దాని నుంచి కూడా హై వోల్టేజ్ మదర్ బోర్డ్ డ్యామేజ్ అయింది అనేసి అయితే ఒక రెడిటర్ అయితే ఒక పోస్ట్ అయితే వేసిందన్నమాట ఇక్కడ. సో అతని గ్రాఫిక్ కార్డ్ అయితే సర్వైవ్ అయింది అనేసి అయితే అంటుండు. 3070 గ్రాఫిక్ కార్డ్ అయితే. అండ్ దాంతో నెక్స్ట్ చూసుకుంటే మాత్రం FSP క్యానాన్ నుంచి అన్నమాట. ఇది 3300 వాట్స్ 12 వోల్ట్ 12 వోల్ట్స్ 2x6 GB కనెక్టర్తో పాటు కూడా వస్తుంది. అరే ఇది అనిపించింది నాకైతే. మేబీ నాకు తెలిసి ఇది సర్వర్ సైడే ఉంటుంది. ఏ వర్క్ స్టేషన్స్ వాటికి ప్రొవైడ్ చేస్తారు. ఇది 3300 వాట్స్ అంటే. అండ్ కాబట్టి గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చాలా ఉంది. ఫోర్స్ చూసుకుంటే స్పైరో ఎ రెల్మ్ బియాండ్ అనే గేమ్ అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. సో స్పైరో ట్రిలజీ సిరీస్ ఉంది, స్టీమ్లో అవైలబుల్ ఉంది. 899 900 రూపీస్. సో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్రేజీ టాక్సీ వరల్డ్ టూర్ అవుతుంది 2027కి వస్తుంది అనేసి అయితే ఒక మెన్షన్ అయితే చేసారు. దాని తర్వాత ఎక్స్బాక్స్ కాన్సోల్స్ ఎక్స్క్లూజివ్ అనేసి అయితే అన్నారు. ఇది గియర్ ఆఫ్ వార్ ఈడే, క్లాక్ వర్క్ ఎవల్యూషన్, ఈ 2 గేమ్స్ అయితే ఎక్స్క్లూజివ్ అనేసి అయితే అన్నారు ఎక్స్బాక్స్కి. చూడాలి ఎట్లుంటుందో. అండ్ దాని తర్వాత కూడా ఇంకోటి మనకు అందరూ తెలిసింది హేలో క్యాంపెయిన్ ఇవాల్వ్ రీమాస్టర్ వర్జన్ అవుతుంది July 28కి వస్తుంది, నెక్స్ట్ మంత్ అనుకోవచ్చు. ఎక్స్బాక్స్ PC PlayStation 5కి కాంబాట్ ఇవాల్వ్ ఆడినవి చాలా బాగుంటుంది, క్లాసిక్ ఆడిండే. సో ఒకసారి చూడాలి ఎలా ఉంటుంది, గేమ్ ఆడి చూస్తాను. మోస్ట్లీ బాగానే ఉంటుంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్,
హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ కలుసుకుందాం.